రెండవది పవర్కు సంబంధించింది. ఇది అత్యంత కీలకమైనది. దీనికి సంబంధించి అయితే ఎవరికైతే కుయిక అనడానికి కూడా అర్హత లేదో, కిక్కురు అనడానికి అర్హత లేదో, సిగ్గుతో తల వంచుకోవాలనో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఆ 5 ఏళ్ళు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్కామ్స్టర్గా అందులో ఆరితేరిన వ్యక్తిగా ఏదైనా ఉందంటే ఫస్ట్ చెప్పే రంగం ఎవరైనా సరే కళ్ళు మూసుకొని పవర్ సెక్టరే, విద్యుత్ రంగం. బహుశా అప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లకు ఆ రోజుల నుంచి చూస్తే కూడా గ్యాస్ బేస్డ్ పవర్ దగ్గర నుంచి తర్వాత తను చేసుకున్న పీపీఎల్ దగ్గర నుంచి అప్పట్లో 2004 వరకు ఉన్నప్పుడు ఎట్లా ముంచారు స్టేట్ను, వాళ్ళ దానికి సంబంధించిన ఛార్జెస్ పే చేయాల్సినవి వాటిని ఆ రూపంలో నడవకపోయినా సరే 100 కోట్లు 1000 కోట్లు గ్యాస్ బేస్డ్ పవర్ స్టేషన్లకు ఎట్లా ఇవ్వాల్సి వచ్చింది. దో నోయింగ్ వెరీ వెల్ అది రాదని తెలిసి కూడా పీపీఎల్ హడావుడిగా చేసుకుని ఆ ప్రాసెస్లో కిక్ బ్యాక్స్ ఎట్లా తీసుకున్నారో ఎన్ని ఆరోపణలు వచ్చినాయో అందరికీ తెలుసు. 14-19 ఇది ఇంకో చరిత్ర. 14-19లో ఈ పెద్ద మనిషి వాళ్ళ ప్రభుత్వము ఓ పక్క ఆల్మోస్ట్ డివైడ్ అయినా కూడా పవర్ సరిపోయేంత కంట్రీ అంతా కూడా సర్ప్లస్ లేకొచ్చింది. ఇక్కడ కూడా బాగా ఉన్నప్పుడు ఎడా పెడా విండ్ సోలార్ ఎనర్జీ అని చెప్పి ఆల్మోస్ట్ 7 రూపాయలు సోలార్ పవర్కు, అండ్ విండ్ది అయితే ఆల్మోస్ట్ 5 రూపాయలు యూనిట్, 4.90 4.85 5 రూపాయల వరకు. విండ్ది అయితే మరీ అన్యాయం, మొత్తం నో కాంపిటేటివ్ బిడ్డింగ్, ఎంటైర్ ఇది ఇచ్చి నామినేషన్. సోలార్లో ఉన్న 1-2 ఏదో పోయినట్టున్నారు అక్కడ నాకు గుర్తుండి. అది ఏమి రేట్లు. ఓ పక్క నిన్న ఈయన పయావుల కేశం అడుగుతాడు ఫ్యూచర్లో ఇంకా తగ్గితే అంట. మరి కళ్ళ ముందు తగ్గుతుంటేనే నువ్వు 6 రూపాయలు 7 రూపాయలు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అర్థం కాదు. ఒక క్రైసిస్ ఏమైనా ఇమ్మీడియట్ క్రియేట్ అయిందా, లాంగ్ టర్మ్ క్రైసిస్ ఉందా, లేక ఇదిగో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి నేను ఇది క్రియేట్ చేసుకుంటున్నావా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు. ఏమీ లేదే, హడావుడిగా కొట్టేసి దాన్ని రాష్ట్రాన్ని ముంచి కుదేలు చేసి ప్రాణాలు హరించే పీపీఏలు ఆ రోజు చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈరోజు రేటు తగ్గించి తక్కువ రేటుకు లాభదాయకంగా రాష్ట్రానికి రైతులకు కూడా గతంలో లాగా బకాయిలు మిగిల్చి డిస్కౌంట్లకు పే చేయలేక ఎవరంటే ఈ రైతుల వల్ల ఇదవుతుందని కొన్ని వర్గాలు విసుక్కొని అలాంటి ప్రమేయం లేకుండా శాశ్వతంగా రైతు ఆత్మగౌరవంతో నిలబడేలాగా ఎస్ ఇది మా హక్కు నా పవర్ అనే రకంగా రైతులకు ఒక ఫ్రీ పవర్ అనేది హక్కుగా క్రియేట్ చేయడానికి, అట్ ది సేమ్ టైం స్టేట్ ఎక్స్చెకర్ మీద బరువు పడకుండా, ఎందుకంటే సంవత్సరానికి 8,000 కోట్లు పైగా 8,000 నుంచి 10,000 కోట్లు డిమాండ్ను బట్టి పే చేయాల్సిన సబ్సిడీ ఏదైతే ఉందో అది దాంట్లో సేవింగ్ ఉంటుంది. అలాగే 25 ఏళ్ల పాటు ఒక కాంక్రీట్ ఒక ప్లాన్డ్ ఇది నడుస్తుంది. బడ్జెట్ ప్లానింగ్లో కూడా డిస్కమ్లు పూర్తి ఫ్రీ అవుతాయి. ఎందుకంటే దీన్ని కూడా వేరే కార్పొరేషన్ పెడదామని, ఒకవేళ సపరేట్ బాడీ రైతులు దానికి పెడితే అప్పుడు డిస్కమ్లు పూర్తి వాటి వైబిలిటీ వాటిని చూసుకుంటాయి, వీళ్ళు నష్టాల్లో ఉండవు, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంత ప్లానింగ్ దీని వెనక ఉంది. ఏదో ఊరికి ఆషామాషిగా మీలాగా బిడ్డింగ్ లేకుండా, టెండర్లు లేకుండా, నామినేషన్ బేసిస్ మీద, లేకుంటే హడావుడిగా రాత్రికి రాత్రి అనుకుని 1000 మెగావాట్లు ఇచ్చింది కాదు. దీని వెనక ఒక ఎక్సర్సైజ్ నడిచింది. 2020 నుంచి దీన్ని రైతులను ఫ్రీ చేయడం ఎట్లా, ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చేసరికి ఫ్రీ పవర్ వల్ల ఇదిగో ఇంత బరువు, మోసం చేసే ప్రభుత్వం అయితే మిగిలినవని కూడా దాని కింద తోసేయడం, డిస్కమ్లు దాని కింద తోసి చూడడం, రైతు అంటే ఎట్టుకొచ్చినట్టు తన మీద ఏదైనా తోయొచ్చని కొట్టడం, దీనివల్లనే నష్టాలన్నీ వస్తున్నాయని చూపడం. దాని నుంచి వన్స్ ఫర్ ఆల్ నిజంగా బాధ్యతను ఎక్కువ తీసుకోవడం. ఇది ప్రభుత్వం ఏదన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ సెకీ కానీ ఇంకొకరు కానీ దీంట్లోకి వచ్చారంటే దేర్ వాజ్ ఏ ప్రాసెస్. సడన్గా ఏదో ఇటు రాలేదు, హడావుడిగా ఓవర్ నైట్ ఊడిపడి ఇదిగో అని చేయలేదు. దాంట్లో కూడా ఈ 249 ఎట్లా అయ్యారు, ఆ ప్రైస్ వచ్చిండేది బిడ్డింగ్లో వచ్చిండేది.
బిడ్డింగ్లో లోయెస్ట్ దీనికి పోయి ఎంటైర్ మనం ఏదైతే ప్రాసెస్ ఇంతకాలం రివర్స్ టెండరింగ్ పోతున్నామో, లీగల్ వెట్టింగ్ అయిపోయిన తర్వాత చేస్తున్నామో, జ్యుడిషియల్ కమిషన్ పంపించి జరిగిన తర్వాత వచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో బెంచ్ మార్క్ ప్రైస్, దానికి సెకీ అనే సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, అది ఆ రేటుకు నేను ప్రిపేర్ అయ్యి ఇస్తానంటే దీంట్లో తప్పు పట్టడానికి ఏముంది? ఎవరికి అర్థం కావట్లా. తక్కువ ఒక ఫిగర్ తీసుకొచ్చి గుజరాత్లో ₹99 మరి సెప్టెంబర్లో 261కి తమిళనాడు చేసుకుంది, మనం 249కి మనం చేస్తే నిన్న సెప్టెంబర్లో. మరి ఎందుకు అంటే వీఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమం రెడ్యూస్ చేయడం ఎట్లా అనేది. రెండవది 249, డోంట్ ఫర్గెట్, ఆయన ఉంది కదా చేతిలో మైక్ ఉంది, గొంతు ఉంది, చెట్టేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే వేసేస్తే అని మన టీడీపీ నాయకుడు పైవాన్ కేశవ్ దీని మీద ట్రాన్స్మిషన్ ఇవి ఇంకా ఇవి అవి అన్నాడు. దాంట్లో క్లియర్గా ఉంది 25 ఏళ్ల పాటు దిస్ వుడ్ బి స్టాండర్డ్. ఇది దీనికి సంబంధించినంత వరకు ట్రాన్స్మిషన్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ దే ఆర్ ఇంక్లూడెడ్, క్లియర్గా ఉంది. అలాగే ట్రేడ్ కమిషన్ 7 పైసలు ఎంతో యూనిట్కు ఉన్నది, అది లేదు, దట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. నీ గుజరాత్ దాని అంటున్నావు, మాకు తెలియదు, అది ఆ డీటెయిల్స్ మొత్తం తెప్పించుకుని నాకు మళ్ళీ చెప్తాం. గుజరాత్ ₹99 అయితే అది ఏంటో, ఎంత యూనిటో, ఎన్ని మెగావాట్లో తెలియదు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయో లేవో తెలియదు. ఇప్పుడు ఈ 249కి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే దాదాపు ₹80 ఒక్కొక్క దానికి వస్తుంది అనేది నిపుణుల అంచనా యూనిట్కు. యాడ్ దట్ టు ఇట్. అలాంటిది ఇంక్లూజివ్ ఆఫ్ దట్ మనకు వస్తుంది. ఎస్, ఇక్కడే ఎందుకు పెట్టుకోవు? నీకు ఇక్కడ పెడితే వచ్చే నీ ట్యాక్స్ దీనికి వాటికంటే కూడా ఈ ప్రయోజనం ఎక్కువ ఉంది. నీకు ఇక్కడ పెట్టినందువల్ల ల్యాండ్, నాకు గుర్తుండి మెగావాట్కు 4 ఎకరాలు 5 ఎకరాలు అయితే 8,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు సేవ్ అవుతుంది. అలాగే విత్ ఇన్ ది స్టేట్ కూడా ఇవన్నీ రాయలసీమలో ఎక్కువ ఉంటే వాటి ట్రాన్స్మిషన్కు ఇక్కడ గ్రిడ్ దానికి పే చేయాల్సింది, దట్ ఈస్ కమింగ్ ఇంటూ ఆల్మోస్ట్ అదే 2,000 కోట్లు ఎంతో వస్తుంది, అది సేవ్ అవుతుంది. ఇవన్నీ నిట్టి గ్రిట్టి. ఇందులో నేను కూడా ఎక్కువ పోదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలకు ఇవన్నీ చెప్పి ఇంకా దాన్ని ఏమంటాం కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరే కాదు. కానీ నేను చెప్పదలుచుకున్న ఒక్కటే ఏంటంటే, పవర్కు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లైన్ ఏదైతే ఉందో, ఒక విజన్తో తీసుకున్నది, అది నువ్వు కాదనలేదు సత్యం. ఆ పని చంద్రబాబు నాయుడు గారు కూడా చేసిండొచ్చు, ఆయనకు రాలే. ఎందుకంటే ఆ వచ్చే దాంట్లో మనం బరువు ఎక్కువైతే దాంట్లో కమిషన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన పెంచాలని చూశాడు. ఈయన తగ్గించాలనుకుంటున్నాడు కాబట్టి రివర్స్ టెండరింగ్కి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికైనా సరే పెంచాలనుకుంటే ఎందుకు హాయిగా మీ మాదిరి 10% 20% హైక్ వేసుకొని, ఇదిగో మీరు చేసిన పీపీఎల్లోనే ఉంది ₹6 7 మీరు చేసినది, అలాగే చేసుకోండొచ్చు. ప్లస్ ఇప్పుడు తీసుకుంటున్న సెక్కీ దాంట్లో బీయింగ్ రాజస్థాన్ 1.5 hour అడిషనల్ ఇది ఉంటుందంటే, డే టైం పీక్ అవర్స్లో కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ 2.49కు. అది పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే 1.5 hour సన్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ ది పవర్ యూ ఆర్ గెటింగ్, ఆ 1.5 hour యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ పీక్ టైంలో కూడా మనకు తక్కువకు వస్తుంది. ఇవన్నీ కొసర్ లాంటివి, వీఆర్ నాట్ మామూలుగా అయితే ఇవన్నీ ఘనంగా చెప్పుకునేవి కాదు, మీరు అంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీ లెక్కనే మేము పోతే, జగన్మోహన్ రెడ్డి గారు పోతే 249కి ఎందుకు 3.5కి తీసుకొని చూడు 10 పైసలు తగ్గించినా అనుకోవచ్చు. కాదే, ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు మనకు అర్హత ఉందా? అందులో మొన్ననే 2 ఏళ్ల క్రితం మనం అధికారంలో ఉన్నాం, మనం ఏమి ఎలగబెట్టాం, ఇదిగో మేము ఇది ఎలగబెట్టాం, మీరు ఇట్లా చేస్తున్నారు చూపు బాగానే ఉంటుంది. అసలు నువ్వు ఏమీ చెయ్యవు కాదు, రాష్ట్రాన్ని ముంచినావు. ఈరోజు దీన్ని సేవ్ చేసే పని చేస్తే దాంట్లో వెతకాలని చూస్తున్నాం, దోషాలు వెతకాలని చూస్తున్నాం. లేని చోట ఒళ్ళంతా నల్లగా ఉంటే ఇక్కడ తెల్లగా ఉన్న దాని మీద ఎక్కడన్నా మచ్చ ఉందా అని, లేకపోతే వచ్చిన మచ్చ పెట్టైనా చూపించాలని చూస్తున్నారు. అది ప్రజలు కూడా గమనించాలా. మనకు సంబంధించినంత వరకు పూర్తి క్లారిటీ రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ అండ్ మన తెలుగుదేశం పార్టీ, వీళ్ళు అటు పవర్ మీద కానీ, తెలుగుదేశం పార్టీ పవర్ మీద కానీ, పెట్రోల్ డీజిల్ మీద ఈ 2 పార్టీలు చేస్తున్న వాటిని, ఇవి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చినాక ప్రతి స్టెప్పు
కంప్లీట్ పూర్తి సంపూర్ణంగా నిర్మాణాత్మకంగా అభ్యుదయకరంగా రాష్ట్రాన్ని సంక్షేమ బాట మీద అగ్రెసివ్గా తీసుకెళ్లే రకంగా ప్రజలకు మేలు చేసే రకంగా ముఖ్యంగా పేదలకు అన్ని వర్గాలకు ఎక్కడ తప్పు పట్టడానికి అవకాశం లేని విధంగా ఉండడంతో అసలు లేనివి ఏదో క్రియేట్ చేసి దాన్ని వేసి ఒక ఫిగర్ మీద పడేయడము మీరెంత ఘోరం మోసాలు చేశాడు. ఎక్కడో బేర్ మినిమం వాటికి అన్నీ పర్చేజ్ చేసినా టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసినా చేస్తున్నప్పుడు అసలు స్కోపే ఉండదు, దాంట్లో కామన్ సెన్స్ ఉండి ఆలోచిస్తే. రెండవది దీర్ఘకాలికంగా ఒక లాంగ్ టర్మ్ విజన్తో చేసి ప్రజలను స్టేక్ హోల్డర్స్ అయిన ప్రజలకు మేలు చేయాలని చేస్తున్నప్పుడు నిజంగా ఆ ఉద్దేశమే లేకపోతే ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం లే. ఈ 10,000 మెగావాట్లో తక్కువ రేటుకి ఇచ్చేయాల్సిన అవసరం లే. మీ దాన్ని ఆ రేట్లనే వాటిని 10 పైసలు తగ్గించినా ఘనంగా చెప్పొచ్చు. పొలిటికల్గా అయితే పొలిటికల్గా గెయిన్ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోవట్లేదు కాబట్టి రియల్గా పూర్తి నేను ఇంతకుముందు అన్నట్టు కాంక్రీట్ ప్లాన్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ చేయాలనుకున్నారు స్టేట్కు, రైతులకు ముఖ్యంగా రాష్ట్రంలోని రైతాంగాన్ని పూర్తిగా విముక్తం చేయాలనుకుంటున్నారు కాబట్టి పవర్ మీద ఇంత ఎక్సర్సైజ్ చేశారు. సెకీ నుంచి వస్తున్న దానివల్ల అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, డోంట్ ఫర్గెట్. రెండోది 25 ఏళ్లకు ఇది ఒప్పందం. మూడోది 2.49 ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. నువ్వు అది ఎక్స్క్లూడ్ చేస్తే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే దట్ విల్ బికమ్ 4 రూపీస్ కూడా అవుతుంది. అంత తక్కువకి ఇంక్లూడింగ్ దాంతో తీసుకుంటున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ మనం అది పెట్టా కూడా మన ల్యాండ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ సమ్ అదర్ పర్పస్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఉంటుంది. లేదా మనమైనా పవర్ పెట్టి ఎక్స్పోర్ట్ దీనికి బయటకు చేసుకుని గెయిన్ అయినా కావచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఎంటైర్లీ.